ఇక జనగణన 2027లో భాగంగా ఈ నెల 30 వరకు నిర్వహించనున్న స్వీయ గణన కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో విజయవంతంగా అమలు చేయాలని, సమన్వయంతో పనిచేయాలని అధికారులకు, సిబ్బందికి స్థానిక కలెక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. జనగణన 2027పై తిరుపతి కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. స్వీయ గణన ప్రక్రియ ప్రజలకు సులభంగా అర్థమయ్యేందుకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ప్రతి కుటుంబం తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే విధంగా తగిన మార్గదర్శకాలు ఇచ్చామని అన్నారు. ప్రతి గ్రామం, వార్డు స్థాయిలో అధికారులు ప్రజలకు స్వీయ గణన విధానం గురించి వివరిస్తారని, అవసరమైతే ప్రజలకు సహాయం అందించేందుకు సిబ్బంది సైతం అందుబాటులో ఉంటుందని అన్నారు. మనందరికీ తెలిసిందే, కేంద్ర ప్రభుత్వం సెన్సస్ 26-27 ఆపరేషన్స్ని స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించి మన రాష్ట్రానికి కూడా సెన్సస్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో సెన్సస్ ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. దాంట్లో భాగంగానే జిల్లా కలెక్టర్గా, ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్గా నేను సెన్సస్ ఆపరేషన్స్ని జిల్లాలో లీడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జాయింట్ కలెక్టర్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, చార్జ్ ఆఫీసర్స్గా వాళ్ళు ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లా అంతటిని కూడా మనము చార్జెస్ అనే కింద ఒక 42 చార్జెస్ కింద మనం విభజించడం జరుగుతుంది. ఈ 42 ఏమంటే 36 మండలాలు, ప్రతి మండలం ఒక ఛార్జ్ అంటాము. 5 మున్సిపాలిటీలు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఒక సపరేట్ ఛార్జ్. దానికి మున్సిపల్ కమిషనర్ తిరుపతి వారు సెన్సస్ ఆఫీసర్గా ఉంటారు. ఇట్లా ఈ 42 బ్లాక్స్, 42 ఛార్జెస్ని మళ్ళీ ఫర్దర్గా మనము హెచ్ఎల్బీస్, హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అనే వాటి కింద మనము సబ్ యూనిట్స్ని డివైడ్ చేయడం జరుగుతుంది. హౌస్ లిస్టింగ్ బ్లాక్స్ అంటాం. ఒక విలేజ్ అయి ఉండొచ్చు, అక్కడ పరిస్థితులను బట్టి 3-4 హ్యాబిటేషన్స్ అయి ఉండొచ్చు. దీన్ని మ్యాప్ మీద ఒక బ్లాక్గా, హౌస్ లిస్టింగ్ బ్లాక్గా మనము చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క హౌస్ లిస్టింగ్ బ్లాక్కి ఒక ఎన్యూమరేటర్ కూడా ఉంటారు. ఈ ఎన్యూమరేటర్ పైన సూపర్వైజర్ ఉంటారు. వీళ్ళందరికీ కూడా మండల స్థాయిలో చార్జ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సెన్సస్ అనేది జరుగుతుంది. ఇది స్ట్రక్చర్. దీనికి సంబంధించి ఇదివరకే అందరు జిల్లా కలెక్టర్లందరికీ కూడా గౌరవ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో విజయవాడలో ఫిజికల్ మీటింగ్ కూడా నిర్వహించి ఒక 1 డే లాంగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా నిర్వహించారు. సబ్సిక్వెంట్లీ మనము జిల్లాలో ఆల్ చార్జ్ ఆఫీసర్స్ కూడా 3 రోజులు చాలా ఇంటెన్స్ ట్రైనింగ్ ఇచ్చి హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ కూడా పెట్టడం జరిగింది ఎస్వి యూనివర్సిటీలో. సబ్సిక్వెంట్గా మాస్టర్ ట్రైనర్స్ని కూడా గుర్తించడం జరిగింది, ఫీల్డ్ ట్రైనర్స్ని కూడా గుర్తించడం జరిగింది. ఆల్ ఎన్యూమరేటర్స్ని, సూపర్వైజర్స్ని కూడా గుర్తించడం కూడా జరిగింది. ఆన్లైన్, కంప్లీట్ ఆన్లైన్ సెన్సస్, ఇది 100% ఆన్లైన్.